ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు ఆయన పిల్లలు శ్రమలు అనుభవిస్తున్నట్లయితే వారికి ఆయన దగ్గర నుండి మధురమైన ప్రేమ సందేశం వస్తుంది. అంతేకాదు, వారి విషయంలో ఎవరైనా దయ చూపిస్తే అలా దయ చూపించిన వారికి కూడా దేవుడు సంతోషకరమైన శుభవర్తమానాలు పంపిస్తారు. ఎబెత్ మెలెక్ అనే అతను సామాన్యమైన ఇథీఫీయుడు. అయితే సమాజంలో అతనికి స్థానం లేదు. కానీ అతడు ఇర్మియా విషయంలో దయ చూపించాడు. కాబట్టి దేవుడు అతనికి తన ప్రవక్త ద్వారా ప్రత్యేకమైన వాగ్దానాన్ని పంపించాడు. దేవుని కొరకు హింసలు అనుభవిస్తున్న వారి విషయంలో జాగ్రత్త తీసుకుందాం, అందుకు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎబెద్ మెలెక్ ఎంతగానో భయపడుతున్న తన పగవారి చేతిలో నుండి విడిపించబడాలి. అయితే అతడు దీన దరిద్రుడు. కాబట్టి యెహోవాయే అతని విషయమై జాగ్రత్త తీసుకుంటున్నాడు. కల్దీల చేతిలో నుండి వేలాది మంది కల్దీల చేతిలో చనిపోయారు. కానీ ఈ నల్లని నీగ్రోకు ఏమీ జరగల. మనం కూడా బలవంతులైన వారికి కొంతమందికి భయపడవచ్చు. అయితే వారికి మన మీద పేకల దాకా కోపం ఉండి ఉండొచ్చు. శ్రమలు సంభవించేటప్పుడు మనం ప్రభువు పనిలో నమ్మకంగా ఉంటే ప్రభువు కూడా మన విషయంలో కూడా ఆయన కూడా నమ్మకంగా ఉంటాడు. ప్రభువు వారి అనుమతి లేకుండా ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. కోపం కలిగిన మన మీదకి వచ్చే వారి నోటికి అడ్డుకట్ట వేస్తాడు. ఇంకా వారి నాలుకలను కళ్ళెం వేస్తారు ప్రభువారు. మనం దేవునికి గాని భయపడితే ఇంకా ప్రపంచంలో ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. లోకంలో లోకుల చేత తృణీకరించబడిన దైవ సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవారు ఇహమందు పరమందు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మనం దేవుని పక్షంగా నిలబడితే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేము మీ పిల్లలకి సహాయం చేస్తే మీరు మాకు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుని సహాయం చేసే దేవుడు అని ఇర్మియా విషయంలో ఈ ఐతీపీయుడు చేసిన దానికి అతనికి మీరు చేసిన ఫలమును బట్టి, ప్రతిఫలాన్ని బట్టి, సహాయాన్ని బట్టి మేము కూడా మా జీవితంలో మీ పిల్లలైన వారికి మేలు చేసేవారిగాను మీ చేత మేలు పొందుకునే బాధ్యత మా అందరికి ఇవ్వండి. ప్రియమైన దేవా, మీ పిల్లలందరినీ దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే కృప కలిగిన తండ్రి, కనికరము కలిగిన ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో కృప కలిగిన దేవా, కనికరము కలిగిన ఆయన సహాయం చేయండి. చిన్న బిడ్డలు, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. ప్రతి వారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలము లేని వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, ప్రియుడా మీ పిల్లల అవసరతలు తీర్చమని, సమస్యల నుంచి విడిపించమని, బలహీనతలను స్వస్థపరచమని, అలాగనే ప్రతి వారికి ఉన్న రుణాలు కూడా మీరు తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.